తెలుసునా గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతుంది కష్టపడకే కాంచన Hello, welcome to Jil Jil Jiga. ఈ రోజు మనం వచ్చేసాం వరంగల్లోని కిడ్స్ కాలేజ్ కి. ఇక్కడ చూస్తున్నారు కదా మా బాయ్స్ చాలా యాక్టివ్ ఉన్నారు. బాయ్స్ రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. ఆల్రెడీ మీ బాయ్స్ కి హాయ్ చెప్పేశాం. అండ్ మేము హాయ్ లో అలాంటి ఎందుకు చెప్పమో తెలుసా? ఫస్ట్ నాకు వీళ్ళని చూడగానే నాకు ఒక కవిత గుర్తొచ్చింది. ఆ కవిత చెప్పిన తర్వాత నేను ఫస్ట్ మా గర్ల్స్ కి హాయ్ చెప్తాను. సో ముందు చూసేది కన్ను. ఏది బాయ్స్ చెప్పరా? వాహ్ 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 అని మళ్ళీ చెప్తా. ముందు చూసేది కన్ను, ముక్క కొరికేది పన్ను, ముల్లోకాల్లో ఉండేది మిన్ను. ఈ రోజు అమ్మాయిలు జిల్ జిల్ జిగాలో విన్ను. సో ఎనీవేస్ హాయ్ గర్ల్స్. ఎనీవేస్ మరి ఈ రోజు అయితే మరి ఫుల్ టూ ఎనర్జెటిక్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి మొత్తానికి మనం టాస్క్ అనుకున్నాం కాబట్టి టాస్క్ చేయాలంటే మనకి బాయ్స్ నుంచి 3 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 3 గర్ల్స్ కావాలి. సో మరి ఫస్ట్ గా గర్ల్స్ నుంచి ముగ్గురు ఎవరు వస్తున్నారు? విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. సో మరి మొత్తానికి మా 3 గర్ల్స్ బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాయ్స్ నుంచి కూడా ముగ్గురు ఎవరు వస్తున్నారో చూసేద్దాం. సో లెట్ మీ ఇన్వైట్ 3 బాయ్స్. ఓకే మరి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. సో ఇక లేట్ చేయకుండా మనం టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఫస్ట్ గా ఈ రోజు బాయ్స్ చేస్తున్నారా టాస్క్, గర్ల్స్ చేస్తున్నారా? బాయ్స్ చేస్తారు ఈ రోజు. ఆబ్వియస్లీ అలా చెప్పకు. చూస్తున్న ప్రతిసారి మీ గర్ల్స్ చేస్తున్నారు, ఓవరాక్షన్ చేస్తున్నారా? ఈసారి మా బాయ్స్ చేస్తారు ఫస్ట్. ఓకే ఫస్ట్ నీకు ఏ టాస్క్ వచ్చిందో తెలిసి. నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చెయ్యాలి. సో ఆర్ యు రెడీ? యా ఐ యామ్ రెడీ. సో ఫస్ట్ అయితే పెర్ఫార్మెన్స్ చూసేద్దాం. హియర్ వి గో, స్టార్ట్. హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరివై వయారివై నేడే నటన మాడి నీవి నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. బాగా చేసావు నిజంగా. సో నేను చెప్పడానికి కాదు, నా కళ్ళు తిప్పుకోలేకపోయా, అద్దాలు పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇటువంటి టైటన్ వెళ్ళిపోయేవాడిని. సో ఎనీవే సూపర్ హాసన్, జోక్స్ ఏ పార్ట్ అన్నమాట. కానీ వాణి టీమ్ అయినా నితిన్ టీమ్ అయినా ఇక్కడ టాలెంట్ ని గుర్తిస్తాం. సో ఒకసారి హాసన్ కి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే రైట్. సో మరి ఫస్ట్ గా ఈ రోజు గర్ల్స్ నుంచి టాస్క్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేశాను. సో టాస్క్ ఇప్పుడు స్టార్ట్ అయితే వాణి చూడు ఎలా ఉంటాయి ఏంటి మా గర్ల్స్ ఎలా చేస్తారు అని. సో అప్పట్లాగా కాదు, గర్ల్స్ ఇప్పుడు చాలా ఫాస్ట్ గా ఉంటారు. సో బాయ్స్ ని డామినేట్ చేస్తారు. రైట్ అంటే నన్ను డామినేట్ చేయకండి, బాయ్స్ అంటే వాళ్ళందరూ చేయండి. నేను కూడా బాయ్నే కానీ మీ టీం ప్రస్తుతానికి. ఇప్పుడు మీ పేరు? సాయి ప్రియ. మీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఫస్ట్ టాస్క్ కొద్దిగా డిఫరెంట్ గా. జనరల్ గా బీటెక్ స్టూడెంట్స్ అంటే ర్యాగింగ్ ఉంటుంది, సీనియర్స్ జూనియర్స్ ని ర్యాగ్ చేస్తారు. సో అలాంటిదే నేను కూడా నీకు ఇస్తున్నాను. నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకుంటూ మధ్యలో కిటకిట అనాలి. ఎలా అంటావు? సో నా పేరు సాయి ప్రియ కిటకిట. సో అలా కిటకిట అనే వర్డ్ ని యాడ్ చేస్తూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఓకేనా? ఆర్ యు రెడీ? హియర్ గో, స్టార్ట్. మై నేమ్ ఇస్ సాయి ప్రియ కిటకిట. ఐ యామ్ స్టడీయింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ కిటకిట. అయ్యో కటకట అన్నట్లుంది. చెప్పు. కిటకిట. మై మదర్ నేమ్ ఇస్ రమాదేవి కిటకిట. ఏదో అన్నావు, కమోన్ చెప్పు ఫాస్ట్ గా. ఎందుకు భయపడుతున్నావు? నేను సీనియర్ కాదు. ఫ్రీగా ఉండు, ఫ్రెండ్లీగా ఉండు. ఏంటిది సాయి ప్రియ? అట్లానే అరే నితిన్ ఇటు రారా నాకు, జస్ట్ నితిన్ అని పిలు. ఓకేనా? ఓకే స్టార్ట్. ఐఎమ్ ఫ్రమ్ నసంపేట్ Kitakita. I completed my inter in Narayana, Kitakita, and schooling in Daffodils,
కిటకిట. మాకు కటకట అన్నట్లుంది, కటకటాలు వెనక వేసినట్లుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తానికి గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మరి బాయ్స్ ఎలా చేయబోతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు విల్ సీ. అండ్ సెకండ్ టాస్క్ ఎవరు చేయడానికి వస్తున్నారు? కమ్ హియర్. వాట్స్ యువర్ నేమ్? రిత్విక్ రెడ్డి. రిత్విక్ రెడ్డి. రిత్విక్ రెడ్డి, ఒక్క నిమిషం ఉండు, నితిన్ తో పని ఉంది. ఇందాక టాస్క్లు ఇప్పుడే స్టార్ట్ అవుతాయి, మా గర్ల్స్ అసలు సిస్టర్ టాస్క్లు చేస్తారు అన్నారు. బాగా చేశారు నితిన్ వాళ్ళు. వారి దేవుడా వారి దేవుడా సరిగ్గా చేయకపోయినా వావ్ నైస్ అంటారు. ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా అదిరింది అన్ని వైపులా వారి దేవుడా. ఫస్ట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? ఆర్ యు రెడీ? నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే, సపోజ్ నువ్వు పోలీస్ కానిస్టేబుల్, నార్మల్ కాదు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉన్న టైంలో నీకు అనుకోకుండా స్టమక్ అప్సెట్ అవుతుంది. సో అలాంటి టైంలో నువ్వు ఎలా దాన్ని మేనేజ్ చేస్తావు? ఆర్ యు రెడీ? క్యారీ చేస్తాడు. అమ్మా దేవుడా, పాపా తమ్ముడికి వచ్చిన చాలా కష్టాలు. సిచ్యువేషన్ ఎలా క్యారీ చేస్తావు అంటే ఇంకెలా క్యారీ చేస్తావు? ఎటో గట్టు చెట్టు వెనకాల చూసుకోవాలి నువ్వు. సో ఆర్ యు రెడీ? చెట్లు పుట్లు సిటీలో ఉండవు కదా నితిన్. స్టాప్. అగరా రాంగ్ రూట్ రాంగ్ రూట్. కార్ స్టాప్ స్టాప్. ఆగరా ఇంత వచ్చిందంటే మాత్రం నాకు పోలీసు పాటిదారా? నాకు పోలీసు ప్రాబ్లం మీకు అర్థం కావట్లే అన్నా. చెప్పుకునేది కాదన్నా. అరే నువ్వు చెప్తే కదా తెలిసేది. చెప్పుకునేది కాదంటే అరే అడ్రస్ చెప్తారా సార్? అర్జెంట్ గా సార్ అటు వెళ్ళాలి రైట్ సైడ్. అడ్రస్ నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను సార్. కిడ్స్ కాలేజ్ ఎక్కడ సార్? కిడ్స్ వరంగల్ సార్. అక్కడ అమ్మాయి అరే 4 o'clock కాలేజ్ 4 మిస్ అవుతారు. అరే ఫోన్ పడేయడానికి పూరి తినిపోతారు. కలుగుంటా దారి పోరా బాయ్ స్టేడియం పో. తర్వాత వాడే చెప్తారు బస్ డ్రైవర్ అక్కడ దిగిన తర్వాత. అయిపోయింది అన్న. Thank you so much and బాగా చేసినందుకు బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ మీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. నెక్స్ట్ మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. మరి గర్ల్స్ నుంచి ఏ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. అండ్ నెక్స్ట్ యూ, నీ పేరు? My name is Navya. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, నువ్వు దాచుకున్న డబ్బులు మీ అమ్మమ్మకి ఇస్తావు. మీ అమ్మమ్మ ఎక్కడో డబ్బాలను దాంట్లో దీంట్లో దాచి పెడతారు. సో సడన్ గా మీ అమ్మమ్మ టపిల్. సో నువ్వు మీ అమ్మమ్మ దగ్గర ఏడుస్తూ ఎలా అంటే, బేసిక్ గా డబ్బులు కావాలి నీకు, చనిపోయింది, అరే అమ్మమ్మ చచ్చిపోయింది, అరే డబ్బులు, అట్లా. సో అలా చేయాలి నువ్వు, ఓకేనా? అమ్మమ్మ ఓ అమ్మమ్మ లే, అమ్మమ్మ లే, డబ్బులు ఇక్కడ దాచిపెట్టినావు అమ్మమ్మ. అమ్మమ్మ చచ్చిపోయింది. అమ్మమ్మ ఈ వయసులో నీకు కలర్ ఏంటి? చచ్చిపోయినప్పుడు కూడా నీకు సోకులు తగ్గలేదండి. తాకు వచ్చి 10 సంవత్సరాలు అయితే, నువ్వు చచ్చినా ఇంకా తెల్ల ఎంట్రుకలు నల్లకేసినవేంది? చనిపోయినా పర్లేదు, దయ్యమై వచ్చి నాకు డబ్బులు ఇక్కడ దాచిపెట్టినావు చెప్పమ్మమ్మా. ఒకటి కాదు, 2 కాదు, 500 రూపాయలే. 500 రూపాయలే. డబ్బులు ఎక్కడున్నాయి చెప్పవే? ఓ ముసల్దా, నాకు ఆ మొహం ఏంది? చచ్చేటప్పుడు నవ్వుకుంటూ చచ్చినావు. అండ్ నిజంగా నువ్వు నటించమంటే జీవించావు. అక్కడ బాగా ఏడుస్తున్నావు నువ్వు. ఓ అమ్మమ్మో అమ్మమ్మ అంట. థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ ఎవరు చేయడానికి వస్తున్నారు చూసేద్దాం. అండ్ కమ్ హియర్. నీ పేరు? కృష్ణ. కృష్ణ,
మాక్సిమం కృష్ణ అని పేరున్న వాళ్ళు కొంచెం రొమాంటిక్ అని, ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారని విన్నాను, నిజమేనా? ఫస్ట్ నీకు ఏ టాస్క్ వచ్చిందో తెలిసి నీకోసం ఒక డైలాగ్ ప్లే అవుతుంది. ఆ డైలాగ్ ని నువ్వు రివర్స్ లో చెప్పాలి. ఓకే, నీకు డైలాగ్ ప్లే అవుతుంది, అది విని నువ్వు రివర్స్ లో చెప్పాలి. అది రెడీ? డైలాగ్ ప్లే. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వస్తా, ఏ ఊరికైనా వస్తా, ఏ సెంటర్ మన వస్తా, ఏ గడప తొక్క మన తొక్కుతా, నరకటం మొదలెట్టాక వరసలు చూడను. సో డైలాగ్ అయితే విన్నావు కదా, చిరంజీవి గారు ఎంత పవర్ఫుల్ గా చెప్పారో నువ్వు కూడా రివర్స్ గా అంత పవర్ఫుల్ గా చెప్పాలి. ఓకే, గో హెడ్. ఏ సిద్ధ ప్రదేశంలో ఏ జిల్లనకేసావా, ఏ రూనకేసావా, ఏ రిటర్న్స్ కు నమ్మరుస్తావా, ఏ పడగ నమ్మకతో తక్కువతో ముడంకరణ కట్టలేదేమో లుసరవ అన్నాడు. చూ చూ. డైలాగ్ ని ఎలా చెప్పాలి? నువ్వు 18 లాగా చెప్పావు, అలా కాదు, అంతే పవర్ఫుల్ గా చెప్పాలి. నువ్వు ఆ ఫీల్ యాడ్ చేయి, ఓకేనా? ఓకే ఓకే. ఏ సిద్ధ ప్రదేశంలో ఏ లాజినకేసావా, ఏ రూనకేసావా, ఏ రిటర్న్స్ కు నమ్మరుస్తావా, ఏ పడగ నమ్మకతో తక్కువతో ముడంకరణ కట్టలేదేమో లుసరవ అన్నాడు. చూ చూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా చక్కగా చేసినందుకు. అండ్ అదే డైలాగ్ ని జనరల్ గా చెప్పడం చాలా కష్టం, అలాంటిది నువ్వు రివర్స్ గా చెప్పావంటే సూపర్. రైట్, సో మరి లాస్ట్ టాస్క్ మరి గర్ల్స్ నుంచి ఎవరు చేయడానికి వస్తున్నారు చూసేద్దాం. నీ పేరు చెప్పావా? శృతి. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. కమ్ ఆన్, గో దేర్. ఓకే రైట్, సో మరి మొత్తానికి లాస్ట్ టాస్క్ గర్ల్స్ నుంచి శృతి వచ్చేసింది ఒక సూపర్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ కి డాన్స్ చేయడానికి. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళలుండినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెట్టి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఎంత బాగా చేసావు శృతి, ఒకసారి నీ పెర్ఫార్మెన్స్ చూశాక ఇక్కడ ఉన్న వాళ్ళకి ఛాలెంజ్ లాగా అనిపించింది. సో ఎనీవేస్ మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో టాస్క్లు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. సూపర్ గా ఇద్దరికి థ్యాంక్ చేసేద్దాం, ఎందుకంటే చాలా బాగా టాస్క్లు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఈ రోజు ఫస్ట్ గా మనం టాస్క్లు అనుకున్నాం కాబట్టి టాస్క్లు కూడా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాంపిటేటివ్ గేమ్స్ అన్నమాట. సో అందులోనూ మన ఫస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. సో మరి పరుగో పరుగో గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ బాయ్స్ నుంచి 4 అండ్ గర్ల్స్ నుంచి 4. సో మరి ఫస్ట్ గా మా గర్ల్స్ నుంచి 4 గర్ల్స్ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. పరుగో పరుగు గేమ్ ఆడడానికి మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మా బాయ్స్ కూడా వచ్చేసారు అండ్ మీ గర్ల్స్ కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నారు కాబట్టి ఫైనల్లీ వినేట్. ఓకే రైట్, సో మరి మొత్తానికి పరుగో పరుగో గేమ్ ఆడటానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. అండ్ ప్రాపర్టీస్ అనుకున్నాం, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇక్కడ గోన్ సంచిలు. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ ముందుగా వస్తే 4 బాయ్స్ వస్తారు. అండ్ ఇక్కడ 4 అంటే 4 గోన్ సంచులు ఉంటాయి. 4 గోన్ సంచులు వేసుకొని ఇక్కడ నుంచి జంప్ చేసుకుంటూ అక్కడ మీకు ఒక ఎల్లో కలర్ బౌల్ కనపడుతుంది కదా, దాంట్లో 4 బాల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు కాబట్టి జంప్ చేసుకుంటూ వెళ్ళి ఆ బౌల్ లో ఉన్న 4 బాల్స్ ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ పట్టుకొని మళ్ళీ యాస్టీస్ వెనకాలకి జంప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న రెడ్ కలర్ బౌల్ లో వేయాలి. సో లాస్ట్ బాల్ వచ్చి ఈ బౌల్ లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో మరి ఈ గేమ్ ఫాస్ట్ గా బాయ్స్ కంప్లీట్ చేస్తారా అండ్ ఫాస్ట్ గా గర్ల్స్ కంప్లీట్ చేస్తారా అనేదే మన పరుగో పరుగు. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. పరుగో పరుగు గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో.
ఓకే మరి పర్గో పర్గో గేమ్ ఆడటానికి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. Here we go from 3 to 1. 3, 2, 1, go. ఓకే రైట్. సో మరి మొత్తానికి పర్గో పర్గో కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. సో విన్నర్స్ ఎవరో తెలిసేదానికంటే ముందు సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా అనిపించింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో మనతో షేర్ చేసుకుంటారంట. సో ఫస్ట్లీ విల్ గో విత్ గర్ల్స్. సో నీ పేరు? సౌమ్య. సౌమ్య. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నైస్ బట్ చాలా టిపికల్ టాస్క్. సో అలేఖ్య నీకెలా అనిపించింది మన పర్గో పర్గో గేమ్? థ్రిల్లింగ్ గా ఉంది బట్ పడిపోతానేమో అని భయం వేసింది. ఓకే రైట్. సో మరి ఫైనల్ గా లాస్ట్ గర్ల్, వాట్స్ యువర్ నేమ్? సౌమ్య. సౌమ్య నీకెలా అనిపించింది పర్గో పర్గో గేమ్? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మరి మొత్తానికి మా గర్ల్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేసుకున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ బాయ్స్. అండ్ ఫస్ట్లీ నీ పేరు? అజిత్ కుమార్. అజిత్, నీకు ఎలా అనిపించింది మన పర్గో పర్గో గేమ్? చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్ ఉంది. నీ పేరు? హాయ్, నా పేరు కృష్ణ ప్రసాద్. సో ఎలా అనిపించింది? ఇట్స్ రియల్లీ ఎంతూసియాస్టిక్ గేమ్. ఐ థరోలీ ఎంజాయ్డ్ ద గేమ్. యాక్చువల్లీ మధ్యలో నేను పడతా అనుకున్నాను, కొంచెం స్లిప్ అయింది, బట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద గేమ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఫైనల్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ మనతో పాటు షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. ఈ రోజు మా గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 7 seconds. మా బాయ్స్ ఎంత తక్కువ టైంలో కంప్లీట్ చేశారు తెలుసా? 33 seconds లో. ఫైనల్లీ పర్గో పర్గో విన్నర్ సార్ బాయ్స్. కంగ్రాచులేషన్ బాయ్స్. అందుకే చెప్తాను స్టార్టింగ్ లో కవితలు ఇట్లాంటివన్నీ వర్కౌట్ అవ్వవు నీకు. నువ్వు కవితలు చెప్పి ఎందుకు ఇవన్నీ వేస్ట్ గా గెలుస్తారు? ఎందుకు చెప్పు. సో ఎనీవేస్ ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు విన్నర్స్ ఆర్ ది బాయ్స్ అండ్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే గర్ల్స్ మీరు కూడా చాలా చక్కగా ఆడారు అండ్ గుడ్ ట్రై. ఎందుకంటే ఇలాంటి గేమ్స్ గర్ల్స్ ఆడాలంటే ఇట్స్ టూ టఫ్, అయినా కూడా మీరు ఆడి గేమ్ కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అగైన్ రైట్. సో మరి ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా ఫుల్ టు జోష్ గా అండ్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. ఏస్తారు హోటలో బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలో డెమ్ములైట కొట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. ఓకే మరి చూసారు కదా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్, దట్ వాస్ సూపర్బ్. అండ్ నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ అనుకున్నాం. సో మరి ఆ గేమే రింగా రింగా. సో మరి రింగా రింగా గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి అండ్ ప్రాపర్టీస్ కావాలి. ఫస్ట్ అయితే విల్ సీ ప్రాపర్టీస్. ఓకే మరి మనం వచ్చేసాం రింగా రింగా గేమ్ లోకి. సో ఈ రింగా రింగా గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ అనుకున్నాం, ప్రాపర్టీస్ అనుకున్నాం. సో ఆల్రెడీ ప్రాపర్టీస్ మనకి వచ్చేసాయి. మరి ఫస్ట్ మనకి పార్టిసిపెంట్స్ కావాలి. సో వాణి టీం నుంచి 3 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ. Come on sweetie, naughty, cutie, oh beauty, choti choti ఎవ్వన్నాని నచ్చినట్టే కేలో. రింగా రింగా గేమ్ ఆడడానికి మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్.
ఓకే రైట్. సో మరి మొత్తానికి 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ ఈ గేమ్ ఆడటానికి వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. సో మరి ఫస్ట్ గా 3 బాయ్స్ ముందుగా వస్తే ట్రయాంగిల్ షేప్ లో నిల్చొని ఉంటారు అండ్ ఒక పర్సన్ అక్కడ రింగ్స్ ఉన్నాయి కదా అండ్ ఆ బాస్కెట్ దగ్గర ఉంటాడు అండ్ ఇంకొక పర్సన్ ఇక్కడ అండ్ ఇంకొక పర్సన్ రైట్ సైడ్. సో 3 బాయ్స్ అంటే ఇక్కడ ఉన్న 2 బాయ్స్ ఏంటంటే మధ్యలో ఒక రోప్ పట్టుకొని స్ట్రెచ్ చేసి ఇలా నిల్చొని ఉంటారు అండ్ అక్కడున్న పర్సన్ రింగ్స్ అంటే అక్కడ బాస్కెట్ లో రింగ్స్ ఉన్నాయి కదా ఆ రింగ్ ని ఇక్కడున్న ఫ్రెండ్ కి పాస్ ఆన్ చేస్తాడు. ఇక్కడున్న ఫ్రెండ్ పట్టుకొని సో ఆ రోప్ నుంచి పాస్ ఆన్ చేస్తూ థర్డ్ పర్సన్ కి వెళ్ళాలి. సో థర్డ్ పర్సన్ దగ్గర ఒక బాస్కెట్ ఉంటుంది. సో వేసిన రింగ్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ బాస్కెట్ లో వేసుకుంటారు అండ్ దీనికి టైమర్ ఉంటుంది అండ్ మీకు 3 minutes టైం ఇస్తాం. ఆ 3 minutes టైంలో ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అన్నమాట. సో ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? రింగా గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మీకు ఓన్లీ 3 minutes మాత్రమే టైం ఉంది కాబట్టి ఎక్కువ రింగ్స్ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు రింగా గేమ్. సో మరి మా గర్ల్స్ 3 minutes లో ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1, 2, 3, 4, 5. ఓకే రైట్. సో మరి మొత్తానికి 3 minutes లో మరి మా గర్ల్స్ కలెక్ట్ చేసిన రింగ్స్ 5. సూపర్ గర్ల్స్, కమ్ ఆన్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బాయ్స్ ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో బాయ్స్ కమ్ ఆన్, లెట్స్ గో. రింగా గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ మనం గర్ల్స్ లాగా అస్సలు ఆడొద్దు, ఎందుకంటే మనం బాగా ఆడాలి కదా. వాళ్ళకంటే ఎక్కువ మనమే కలెక్ట్ చేయాలి. మీకు ఓన్లీ 3 minutes మాత్రమే టైం ఉంది. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. సో మరి మొత్తానికి 3 minutes లో మరి బాయ్స్ ఎన్ని కలెక్ట్ చేశారు రింగ్స్ చూసేద్దాం. విల్ స్టార్ట్ విత్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. సో మీ గర్ల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? అంటే నీకు చెప్పు. అంటే మర్చిపోయింది మర్చిపోయా. మీ గర్ల్స్ ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారు? అరే చెప్తాం, మేము ఇందాకే చెప్పాము. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్పాం మేము ఏదైనా. సో ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు. సో ఎనీవేస్ మరి మొత్తానికి ఈ రోజు మన రింగా బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో మరి మా గర్ల్స్ అయితే 3 minutes లో ఓన్లీ 5 రింగ్స్ కలెక్ట్ చేశారు. బాయ్స్ ఈ రోజు రింగా గేమ్ లో 3 minutes లో కలెక్ట్ చేసిన రింగ్స్ 10. సో మరి ఫైనల్ గా ఈ రోజు విన్నర్స్ ఆర్ ది బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ అలాగే కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్.
అగైన్ రైట్. సో మరి ఈ రోజు మన కిడ్స్ వరంగల్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా ఫుల్ జోష్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో గేమ్సే కాదు ఇంకా స్పెషల్ టాలెంట్స్ చాలా ఉన్నాయంట. సో ఆ స్పెషల్ టాలెంట్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, man and duty. Hey, ripo mapokadu. Hey, putte malli radu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati. సో రైట్, మరి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. సో ఈ గేమ్ ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేసే గేమ్. సో మరి ఆ గేమే బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో మరి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ తో పాటు ప్రాపర్టీస్ కావాలి. సో ఫస్ట్ అయితే వినేట్ ప్రాపర్టీస్ మనం వచ్చేసాం బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో ఆల్రెడీ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి కానీ మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారంట. నితిన్ మనం పిలిచేద్దాం ముందుగా. ఏంటి అవును ఎప్పుడు మా గర్ల్స్ ఫస్ట్ ఎప్పుడు మీ అమ్మాయిలే పిలుస్తున్నాం. అందుకనే నీకు ఛాన్స్ ఇచ్చా. ఇప్పుడు మీ బాయ్స్ ఛాన్స్ ఇవ్వడం కాదు, నేను ఛాన్స్ తీసుకున్నా. ఓకే ఫస్ట్ మా బాయ్స్ రెడీగా ఉన్నారు, వాళ్ళని పిలిచేద్దాం. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మా 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనకి ప్రాపర్టీస్ వచ్చేసాయి అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు బాయ్స్ అండ్ గర్ల్స్. చూస్తున్నారు కదా అక్కడ బౌల్ లో 3 బాల్స్ ఉన్నాయి. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావా లేకపోతే నన్ను ఎక్స్ప్లెయిన్ చేయాలి? అసలు ఛాన్స్ ఇవ్వను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఎప్పుడు పోటీ పడతాం మా బాయ్స్ అని. సో అందుకనే గేమ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకే ఇచ్చేస్తున్నాం, తీసుకోండి. ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి మా బాయ్స్ ముందుగా వచ్చినట్టయితే ఒక పర్సన్ ఫస్ట్ వెళ్ళి అక్కడ కనిపిస్తున్న బౌల్ లో బాల్స్ ఉన్నాయి కదా, ఒక బాల్ తీసుకుని వచ్చి మీ ఫ్రెండ్ కి ఇస్తావు. సెకండ్ పర్సన్ కి తను నీ వెనకాల బాల్ ను పెట్టి తను కూడా నీతో పాటు జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడ బౌల్ దాకా వెళ్ళాలి. తర్వాత అక్కడ ఇంకో బాల్ తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి మీ ఫ్రెండ్ ని జాయిన్ చేసుకోవాలి. సో అలాగా 4 బాయ్స్ జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యాక ఇక్కడ నుండి అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుండి ఇక్కడ దాకా రావాలి. మీరు వెళ్ళే టైంలో కానీ వచ్చే టైంలో కానీ బాల్స్ కింద పడితే మళ్ళీ ఫస్ట్ పొజిషన్ కి వెళ్ళి రావాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ గర్ల్స్ అండ్ బాయ్స్ కి గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది అర్థమైంది కాబట్టి సో మరి ఫస్ట్ గా మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో మరి ఫస్ట్ గా ఎవరు ఉన్నారు? అంత కాదు, ఇద్దరు ఆడితే ఏంటి, ఎవరు విన్నర్స్ అని ఎలా డిసైడ్ చేస్తాం చెప్పు? అదే అందుకనే ఫస్ట్ బాయ్స్ ఆడతారు. నో, టైమర్ ఉంటుంది నితిన్. తక్కువ టైం లో ఎవరు కంప్లీట్ చేస్తే కదా చెప్పావు. మరి అదే మరి నీకు గుర్తుందా లేదా అని నేను దాంట్లో నువ్వు గెలిచావు. సో రైట్, ఎనీవేస్ ఫైనల్ గా ఈ గేమ్ లో విన్నర్స్ ఎవరో తెలియాలంటే మనకి టైమర్ ఉంటుంది. సో తక్కువ టైంలో ఎవరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ బాల్స్ ని అంటే అక్కడ ఉన్న బెలూన్స్ ని తీసుకొని వస్తారు వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అన్నమాట. సో మరి ఫస్ట్ గా బాయ్స్ రెడీగా ఉన్నారు. కమ్ ఆన్ బాయ్స్, లెట్స్ గో. అండ్ ఫస్ట్ ఎవరు వెళ్తున్నారు? గో. మరి మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ మరి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి స్టార్ ఆఫ్ గర్ల్స్. మరి ఫస్ట్ గా హూస్ గోయింగ్ దే?
ఓకే మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ గేమ్ ని చాలా చక్కగా ఆడారు. ఫైనల్ గా ఈ రోజు విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. అండ్ మరి మా గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 4 minutes 10 seconds లో. మీ గర్ల్స్ 4 minutes 10 seconds లో కంప్లీట్ చేస్తే మా బాయ్స్ విత్ ఇన్ 3 minutes 51 seconds లో కంప్లీట్ చేశారు. సో ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు బ్యాక్ టు బ్యాక్ బెలూన్ విన్నర్స్ ఆర్ ది బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే గర్ల్స్ బాగా ఆడారు. మీ వెనకాల నేనున్నాను. లాస్ట్ గేమ్ అన్నా ఖచ్చితంగా గెలుద్దాం ఓకేనా? ఆల్రెడీ 3 games అయిపోయి లాస్ట్ గేమ్ కూడా గెలవకపోతే అంతే అస్సామే అందరం కలిసి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ మన ముందు పెర్ఫార్మ్ చేయడానికి ఇక్కడ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి గుట్టిది రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. ఓకే మరి చూశారు కదా ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. ఓకే సో ఎనీవేస్ మరి ఫైనల్ మోస్ట్ అండ్ ఫైనల్ బ్యాటిల్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. సో మరి బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఈ గేమ్ లో ఖచ్చితంగా ఈ గేమ్ గెలిస్తే మిగతా అన్ని గెలిచినట్లే. సో ఎనీవేస్ ఈ గేమ్ ఏంటి అని ఇక్కడ స్టూడెంట్స్ ఈగర్లీ వెయిటింగ్. సో మరి ఆ గేమే సై అంటే సై. ఈ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ తో పాటు ప్రాపర్టీస్ కావాలి. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. సో సై అంటే సై గేమ్ లో ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ అనుకున్నాం. ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి. అక్కడ వైట్ కలర్ బాక్సెస్ అండ్ దాంట్లో డిఫరెంట్ ప్రాపర్టీస్. ఎనీవేస్ మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కూడా కావాలి కాబట్టి బాయ్స్ నుంచి 3 అండ్ గర్ల్స్ నుంచి 3. సో మరి ఫస్ట్ గా సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 3 ఎవరు వస్తున్నారు చూసేద్దాం. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ బాయ్స్. కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి మా గర్ల్స్ కూడా సై అంటే సై ఆడటానికి రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఆన్ గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. బాయ్స్ వచ్చేసారు అండ్ గర్ల్స్ వచ్చేసారు. ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు ఏడవాలి ఇప్పుడు, ఎందుకంటే మీ గర్ల్స్ ఓడిపోతున్నారు. చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది ముందు నుంచి. ఎందుకంటే గేమ్ ఎట్లా గెలుస్తాం ఇవన్నీ ఆడటం ఎందుకు? అంతే కాదు, ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత చూద్దాం ఎవరు గెలుస్తారు. ఓకే సో బాయ్స్ ఫస్ట్ ఈ గేమ్ ముందుగా మీరు ఆడడానికి వచ్చినట్టయితే 2 అబ్బాయిలు ఇలా ఫ్రెండ్ ని ఆపోజిట్ పర్సన్ హ్యాండ్స్ ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. అండ్ థర్డ్ పర్సన్ మీ ఫ్రెండ్ ని హ్యాండ్స్ మీద కూర్చోబెట్టుకొని ఇక్కడ నుండి అక్కడ దాకా బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా అక్కడ దాకా తీసుకెళ్తే ఎవరైతే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారో తను హ్యాండ్స్ కాకుండా లెగ్స్ యూజ్ చేసి అక్కడ ఉన్న బాక్స్ ని హోల్డ్ చేసి రిటర్న్ ఇక్కడ కనిపిస్తున్న బౌల్ దాకా వచ్చి అక్కడ బౌల్ లో వేయాలి. సేమ్ థింగ్ అలాగే వెళ్ళాలి రావాలి. ఇలా మీకు 2 minutes మాత్రమే టైం ఉంటుంది. సో ఎక్కువ బాక్సెస్ ఎవరు కలెక్ట్ చేస్తే వాళ్ళు వినర్స్ అని మీరు అనుకుంటున్నారు. అలా కూడా కాదు, ఎందుకంటే ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఈ ట్విస్ట్ ఏంటి ఈ లెక్కలు ఏంటి అని మీకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే మీరు ఆ లెక్కలో ఉండిపోతారు. ట్విస్ట్ ఏంటి అనేది మీకు గేమ్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా మేము రివీల్ చేస్తాం. సో మరి ఫస్ట్ అయితే గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో మరి గేమ్ ఆడటానికి ఫస్ట్ గా ఎవరు రెడీగా ఉన్నారు? అంతేనా? మాకు కూడా అదే కావాలి. ఎందుకంటే ఈ గేమ్ ఆడిన తర్వాత మీరే విన్నర్స్ ఎట్లాగో ఫస్ట్ ఆడినా లాస్ట్ ఆడినా సరే చూద్దాం ఏదైతే ఏంటి. సో అందుకనే మరి ఫస్ట్ గా సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సై గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. Here we start from 3, 2, 1 go. మా బాయ్స్ చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. బట్ అవి ఏవేవి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి కౌంటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే చాక్లెట్స్ తో 1, 2, 3, 4, 5, 6, 7,
8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48 and 49 chocolates collect చేశారు. సూపర్. And next lemons ఎన్ని collect చేశారో we'll see. 1, 2 and 3 lemons. Final గా balls. 1, 2 and 3 balls. 3 balls. Super balls. సో మరి సై అంటే సై గేమ్ మరి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇట్స్ టర్న్ ఆఫ్ గర్ల్స్. మరి మా గర్ల్స్ కూడా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. ఓకే మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. Can we go from 3 to 1? 3, 2, 1 go. రైట్. సో మరి మొత్తానికి మీ బాయ్సే కాదు మా గర్ల్స్ కూడా ఇక్కడ ప్రాపర్టీస్ చాలా కలెక్ట్ చేశారు. సో ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63 and 64. So total chocolates collected by girls 64. And next we'll go with balls. 1 and 2. 2 balls. And final గా మిగిలినది lemons. So lemons ఎన్ని కలెక్ట్ చేశారు చూసేద్దాం. Only 1 lemon. Only 1 lemon. Superb. And బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు సై అంటే సై గేమ్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో తెలియాలంటే సో ఆల్రెడీ బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం అనుకున్నాం ట్విస్ట్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఈగర్లీ వెయిటింగ్ ఏంటి ఆ ట్విస్ట్ అని. సో ఇక్కడ మనకి 3 కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 100 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది అండ్ ఒక దాంట్లో 30 ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అంటే బాయ్స్ ఒకవేళ చాక్లెట్స్ ఒక 25 కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ 25 చాక్లెట్స్ కి ఈ 3 కార్డ్స్ లోంచి మా గర్ల్స్ ఒక కార్డ్ తీస్తారు. దాంట్లో 50 రావచ్చు, 100 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 50 వస్తే 25 into 50. సో స్కోరింగ్ అనేవి అలా క్యాల్కులేట్ అవుతాయి. సో మరి ఫస్ట్ గా ఈ రోజు లక్కు కిక్కు ఎవరికి వస్తుందో తెలియాలంటే మరి ఫస్ట్ స్కోరింగ్ బాయ్స్ తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి విల్ స్టార్ట్ విత్ బాయ్స్. సో మరి బాయ్స్ మీకు కావాల్సింది ప్రాపర్టీస్ లో చాక్లెట్స్ లెమన్స్ బాల్స్? లెమన్స్. లెమన్స్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 లెమన్స్ కలెక్ట్ చేశారు మా బాయ్స్. దానికి రా బాయ్స్ కో 100. 3 into 100. Next we'll go with balls. So balls ఎన్ని కలెక్ట్ చేశారు? 3 balls కలెక్ట్ చేశారు మా బాయ్స్. దానికి రా బాయ్స్ స్కోర్ ఏంటో విల్ సీ. 50. 3 into 50. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ చాక్లెట్స్. ఎన్ని కలెక్ట్ చేశారు? 49 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. దానికి రా బాయ్స్ స్కోర్ ఏంటో విల్ సీ. 30. 49 into 30. బాయ్స్ స్కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ గర్ల్స్. సో ఇప్పుడు మా గర్ల్స్ స్కోర్స్ మరి బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ మరి ఫస్ట్ గా మీకు కావాల్సింది ప్రాపర్టీస్ లో ఏ స్కోరింగ్? బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 balls. 2 balls కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ 100. 2 into 100. సూపర్. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1. ఓన్లీ 1 లెమన్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. సో దానికి ఇచ్చే స్కోర్ బాయ్స్ 50. 1 into 50. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 64 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. దానికి రా బాయ్స్ కో 30. 64 into 30.
సై అంటే సై బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. సో మరి మొత్తానికి సై అంటే సై లో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, go. Yes, ఈ రోజు సై అంటే సైలో మా బాయ్స్ చేసిన స్కోర్ 1920. కంగ్రాచులేషన్స్ బాయ్స్. ఈ రోజు సై అంటే సైలో మరి ఫైనల్ గా మా గర్ల్స్ చేసిన స్కోర్ 2170. నీకు ఒక పెట్ట కథ చెప్తా విను. ముందు చూసేది కన్ను, సో ముక్క నవ్వులేది పన్ను, సో ముల్లోకల్లో ఉండేది మిన్ను. సో ఈ రోజుకి మొత్తానికి అమ్మాయిలు గెలిచారు జిల్జిల్ జిగాలో విన్ను. సో మరి ఫైనల్ గా ఈ రోజు వీరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ కె శ్రీధర్ గారు, డీన్ స్టూడెంట్ అఫైర్స్. వి వెల్కమ్ యూ సార్. So next I would like to invite M. Narasimha Rao garu, faculty in charge of student affairs. We welcome you, sir. Okay, right. So మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జైల్ జిగా. సో కిడ్స్ వరంగల్ కి వచ్చేసింది అండ్ పిల్లలతో ఫుల్ టు జిగా జిగా. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? ఈ కార్యక్రమంలో ఎవరైతే విన్నర్స్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మా కళాశాల తరపున ఈటీవీ ప్లస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఓవర్ టు యూ సార్. We are very much thankful to you, ETV Plus, and I congratulate all our cultural club members and all students of this college. Thank you. Thank you. Thank you sir. Thank you so much. Final ga ee roju mana final battle Sai ante Sai lo winners are the Nitin team girls and runners are the Vani team boys. So anyways runners ani pakkana pedte ee roju variki captain cheyalsinది అసాని కోరుతున్నాను. Anyways final ga ee roju I would like to thank sir. Thank you very much sir and thank you very much to students. Okay right, so మరి ఫైనల్ గా ఈ రోజు మన ఫైనల్ గేమ్ లో విన్నర్స్ అండ్ రన్నర్స్. విన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రన్నర్స్ ఆర్ ది వాణి టీమ్ బాయ్స్. సో ఎనీవేస్ ఇదంతా పక్కన పెడితే ఈ రోజు గెలిచింది మాత్రం కిడ్స్ వరంగల్ స్టూడెంట్స్. సో వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూయర్స్ చూశారు కదా, ఇది ఈ రోజు మన జైల్ జైల్ జిగా అండ్ వరంగల్ కిడ్స్. సో మరి ఇక్కడ బాయ్స్ గర్ల్స్ నిజంగా ఫుల్ టు ఎనర్జెటిక్ గా అండ్ సో పార్టిసిపేట్ చేశారు అండ్ ఫుల్ టు ఎంజాయ్ చేశారు కూడా. అండ్ మన గేమ్స్ అలా ఉంటాయి అండ్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మొత్తానికి మన జిల్జిల్ జిగా షో వాళ్ళకి ఎలా అనిపించిందో స్టూడెంట్స్ ద్వారా తెలుసుకుందాం. సో హ్యావ్ యూ ఎంజాయ్డ్ గైస్? ఓకే, వాళ్ళ మాటలు అండ్ వాళ్ళ అల్లరి చూస్తుంటేనే అర్థమైపోతుంది వాళ్ళు ఎంతగా ఎంజాయ్ చేశారు. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ వాణి సైనింగ్ ఆఫ్. బై బై.